దేవుణ్ణి మోసం చేద్దామనుకునే వారికి తగినట్లు బుద్ధి చెప్పే గోసకుడు ఈ ఆమరువి అప్పన్. రాజైన ఉపరిచర వసువుకి గర్వం అణిచి బుద్ధి కలిగేటట్టు చేశాడు ఈయన. రాజుగారికి ఆకాశంలో తిరిగే రథం ఉండేది. గర్వంతో గుడిపై నుంచి దాన్ని నడిపాడు. గుడిపై నీడ పడగానే గరుడు కోపగించి రెక్కలు ఊపితే ఈ రథం కాస్త నేలకూలి నీట మునిగింది. రాజు భార్యతో పాటు అతి కష్టం మీద బయటపడి అక్కడ కనపడిన అగస్త్యుడి సలహాతో భగవంతుడిని ప్రార్థన చేశాడు. ఓ గొల్ల పిల్లాళ్ళ స్వామి కనిపించాడు. రథం బయటికి తీయాలంటే 1000 గంగాళాల వెన్న తెమ్మన్నాడు. సరేనంటూ ప్రయత్నిస్తే 999 కుండల వెన్న లభించింది రాజుకి. ఒక్క కుండ నీళ్లతో పెట్టేస్తే తెలిసిందా ఏమిటి అనుకున్నాడు రాజు. గొల్ల పిల్లవాడు పరీక్షకై సరిగ్గా అదే కుండ మూత తీశాడు. ఆశ్చర్యం, అందులో వెన్న ఉంది. మిగిలిన 99 మూతలు తీస్తే అన్నిటిలోనూ నీళ్లే ఉన్నాయి. రాజుకి నోట మాట రాలా. ఆ గొల్ల పిల్లవాడు సాక్షాత్తు శ్రీకృష్ణుడే అని తెలిసి గర్వభంగమై పాదాలపై పడ్డాడు. ఆ వసురాజు ప్రార్థనపై రుక్మిణి శ్రీ సత్యభామా సమేతుడై గోసఖుడిగా మనందరికీ మంచి మార్గం చూపడానికి ఆమరువి అప్పడిగా వేంచేసి దర్శనమిస్తున్నాడు. చూడండి. ఓం అళందూర్ నివాసాయ శంకమలవల్లీ సమేతాయ ఆమరు విప్రభవే నమః.